నాకు అర్థం కాల. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అలా అంటారా? నాకు 67 సంవత్సరాలు. నేను ఎలక్షన్ ఓట్లు వేసింది దగ్గర దగ్గర 9 మందికో 8 మందికో నా వయసు తగ్గట్టు వేసాను. 9 మంది సీఎం చూసాను. కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని మాత్రం, అంటే ఇటువంటి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి పొరపాటు అని నేను, ముఖ్యమంత్రి గారు పొరపాటు అనేది నేను కానీ వెనకాల ఉన్న గ్రహాలు ఉంటాయి చూసారా, ఆ గ్రహాల వల్ల వ్యవస్థలన్నీ కూడా తారుమారు అయిపోతున్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి. ఒక రోడ్లు కానీ ఎవరు నియోజకవర్గాన్ని వాళ్ళు చేసుకునే పరిస్థితి కూడా నాకైతే కనబడ. ఏది రోడ్లు కానివ్వండి, అభివృద్ధి ఏదన్నా ఉన్నామండి. అభివృద్ధి విషయంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆ ఏరియాకి చక్కగా ఏది కావాలన్నా చేసుకునే అర్హత అతనికి ఉంటుంది, చేయించుకునే అర్హత. ఏది అటువంటివి లేవు, అస్సలు లేవు, ఎక్కడా లేవు. నా ఒక్క జిల్లా వరకు నాకు తెలుసు. కానీ పేపర్లు టీవీలు చూస్తుంటే మాత్రం ప్రతి చోట అలానే ఉన్నాయి అంటున్నారు. ప్రభుత్వము తప్పు కాదు, అది ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు తప్పు. అయితే ఈసారి అనేది మాత్రం కష్టం నేను అనుకోవడం. ప్రతి వాళ్ళకి ఏమీ ఎరగని మా మిస్సెస్ ఉంది, వాళ్ళు తెలియదు, ఆవిడకి ఎటువంటి రాజకీయాలు తెలియదు. ఆవిడ చెప్పేస్తుంది నాకు టీవీ ముందు కూర్చుని, మేము పొద్దున ఇక్కడికి వస్తాను, మధ్యాహ్నం తర్వాత సాయంత్రం అన్ని అక్కడ వార్తలు అన్నీ చెప్తున్నాయి. అక్కడ అలా జరిగిందంటే ప్రభుత్వం ఏది వస్తుంది అనేది నాకు తెలిసిన వరకు మాత్రం ఒకటి సత్యం చెప్పగలను నేను. ఎవడైతే గౌండాగా రౌడీగా ఆ ఏరియాని ఏలుకుంటాడో సాయంత్రం 5 వరకు ఎలక్షన్ కంప్లీట్ అవుతాయి కనుక అరగంట చాలాడికి గెలవటానికి. అది మాత్రం ఒక్క పచ్చి నిజం. వాడు గోండా రౌడీ అయితేనే అరగంట చాలాడికి. ఎందుకంటే ఈలోపు అన్నీ కూడా ఎవడెవడ వేసాడు, ఎవడ వేయలేదు, ఏ ఎక్కడా ఆడే వేసేసుకుంటాడు. అక్కడ ఉన్న 1,00,000 ఓట్లు అయితే 1,25,000 వేసేసుకుంటాడు. ఇది జరిగేది యథార్థం. ఈ రోజు కూడా జరిగేది, రేపు జరగబోయేది కూడా ఈ ఎలక్షన్లో. ఎవడైతే అక్కడ గోండా రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకే సీట్లు దక్కుతాయండి. అంతేగాని గవర్నమెంట్ ఎవరు అభివృద్ధి కావాలి, పాత రోజుల్లో ఆయన ఏం చేశాడు ఏంటి అనేది తెలుసుకోగలిగితే, ఆయన చాలా చేశాడు. చాలా వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, చేయించారు కూడా. ఆయన వస్తున్నాడంటే బ్రహ్మాండంగా మా కాంప్లెక్స్లో మేము ఇక్కడే కొనుంచుని ఉన్నాం. ఆయన గెలిచిన 2014 తర్వాత ఇటు వెళ్తా కొన్ని వేల మంది మధ్యలోంచి వెళ్ళాడు ఆయన. ఇది మా పక్కన ఈ గేట్ నెంబర్ 3 నుంచి మధ్యలోంచి వెళ్ళాల చేతులు ఊపాడు. ఇప్పుడు ఈయన వస్తున్నాడు అంటే కాంప్లెక్స్లో ఖాళీ చేస్తున్నారు. వెళ్ళేదేమో ఆ రోడ్డు, బందర్ రోడ్డు. ఎవరు లేకపోయినా మాత్రం ఇది మాత్రం పెడతాడు, అయ్యా 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 అని. మరి పోలీసు వాళ్ళకు పెడతాడు, రోడ్డు పక్కన వాళ్ళకు పెడతాడు. అది మాత్రం తప్పది. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు, మేము ఎవరిని ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అందుకని ప్రజలు ఎన్నుకోలే. ప్రజల ప్రభుత్వం రావాలి అని అంటే సరైన నాయకుడు అనేవాడు ఆ ఎమ్మెల్యేని చూసుకుని వేసినా పడతాయనే నమ్మకం మాత్రం లేదండి. 98% 2% అయితే వేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే ఆ ప్రభుత్వమే వస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు వస్తారా, జగన్ గారు వస్తారా అని మాత్రం నేను చెప్పలేను. చెప్పడానికి కూడా సాహసించలేదు. ఎందుకంటే నేను వయోవృద్ధుడిని, 67 సంవత్సరాలు నాకు. ఇక్కడ ఏదండి పెన్షన్ వస్తుంది నాకు. ఇప్పుడు ఈ నెల 3,000 ఇచ్చారు. ఈ నెల ఏమున్నాయండి, రోజు నాకు మందులకు అవుతుందండి 150 రూపాయలు. నేను హార్ట్ పేషెంట్ని, నాకు మందులకి. మా మిస్సెస్కి ఏమో కాలు ఆపరేషన్ చేశారు, లెఫ్ట్ లెగ్ యాక్సిడెంట్ అయితే. ఇద్దరికి మందులకి చాలా. అది వేరు. పెన్షన్ అనేది వయసుకి ఇస్తున్నారు కాబట్టి పర్వాలా. ఎప్పుడో మేము 50 రూపాయలు 200 చూసాం. కానీ ఎంత పోటీలు పడి ఇవ్వటం అనేది మంచిదే. అది ఎవరైనా అవ్వచ్చు. రేపు జగన్ గారు 5,000 చేస్తా అనొచ్చు, చంద్రబాబు నాయుడు వచ్చి నేను 6,000 చేస్తా అనొచ్చు. ప్రజలకే కదా ఇచ్చేది. అంతవరకు నేను ఒప్పుకుంటానండి.
పథకాల విషయాలు అడగకుండా ఇదేంటండి, ఆటో వాళ్ళకి ఇచ్చేది 10,000 ఇస్తున్నావు, వాడికి రోజుకి 27,000, 27 రూపాయలు, ఎక్కువ దిగితే 30 రూపాయలు తీసుకుంటున్నారు, 20 రూపాయలు తీసుకుంటున్నారు. అది కరెక్టా? అడిగారు వాళ్ళు ధర్నా చేసి, మూలపడ్డ ఆటోలను కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని అడుగు దిగుతున్నారు. ఒక్క మాట, ఇది మాత్రం యథార్థం. నేను ఆర్టీఏ ఏజెంట్ని, 82 నుంచి ఆర్టీఏ ఏజెంట్ని, తిల్లు ఇప్పటి వరకు కూడా వ్యవస్థ తీసేసింది చంద్రబాబు నాయుడు గారు. అయినా మా ఆర్టీఏ ఏజెంట్, నేను 2 సార్లు సీఎం రాజశేఖర రెడ్డి గారిని కలిసాను మా వ్యవస్థ గురించి. పాపం భగవంతుడు అంటే తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ పొలిటీషియన్. నేను చూసిన ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నెంబర్ 2 నెంబర్ 2 లెక్కేసుకుంటే మరి అది ఉమ్మడి రాష్ట్రాల్లో ఉంది. ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కదా అవి మనం నెంబర్ 2 అనేది చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవచ్చు. ఎందుకంటే అవ్వక ముందే ఆయన ఎవరు రాజశేఖర రెడ్డి గారు. ఈ ఇద్దరిలోకి అయితే మాత్రం నేను చంద్రబాబు నాయుడు గారిదే బాగుందని. బాగుండటం కాదండి, ఏదో ఒకటి పొదుగు దగ్గర పాలు కూడా నీళ్లు కలిపేస్తున్నారు అలాంటిది. కానీ ఇక్కడ అడగకుండా ఇస్తున్నారు చూసారా, అది కరెక్ట్ కాదు సార్. నిజంగా ఇవ్వమానండి, లేని వాళ్ళకి, లేని వాళ్ళకి, ఏదో వికలాంగులు ఉన్నారు చూసారా, ఇస్తున్న తప్పులు వేస్తారు. ఇప్పుడు మాకు 3,000 ఇస్తున్నాడు, ఇది ఈ నెల నుంచి 3,000 మందులు సరిపోతాయి. చాలా సంతోషం, అదే సంతోషం. ఏదో వస్తాం, ఎవరన్నా మీ లైసెన్స్ లేకుండా పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. థ్యాంక్ యూ సార్.